హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తి వరకు చూడండి. విషయం ఏంటంటే వీడియోలో చూసారు కదా మా బాబాయ్ అలాగే మా నాన్న అయితే ఎలా కొడుతున్నారో చేపలు అలా ఎందుకు కొడుతున్నారో తెలియాలంటే వీడియో పూర్తి వరకు చూడండి. విషయం ఏంటో మీకు అర్థం అవుతుంది. సుమారుగా ఇప్పుడు దగ్గరికి అయితే లాక్కుంటున్నాను కదా. ఈ చేప పేరు వచ్చేసరికి మైప్ కోనం అంటారు. సుమారుగా ఇది అయితే 150 కేజీల నుంచి 300-400 కేజీల వరకు పెరుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో ఆ చేపను ఎందుకు అలా కొట్టారంటే చేప అనేది 2 బెండల తోడ అనేది ఎత్తికెళ్ళిపోయింది. అయినా సరే దగ్గరికి అనేది రాలేదు. సుమారుగా మాకైనది ఈ చేప అనేది 11 గంటలకు అయితే పడింది. చేప అడవిడిలో పడిపోయి మీకు టైం అనేది చూపించలేకపోతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి సుమారుగా 12:30-1 గంట అయితే అవుతుంది. అంతసేపు అనేది చేప అనేది బోటు చుట్టూరే తిరిగేది కానీ వచ్చేది కాదు. అందుకే ముందుగా అయితే మా ఊళ్ళు అయితే అలాగైతే కొట్టుకుంటున్నారు. ఎందుకంటే తాళ్ళు బోట్లో ఎవరిని వేయచ్చలేదు. ఎందుకంటే ఈ చేప అనేది బోటు చుట్టూరు తిరిగితే కింద తాళ్ళు అనేవి కలిడిపోతాయి కదా. అందుకే తాళ్ళు అయితే ఎవరిని వేయచ్చలేదు. నిజానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క చేప అనేది మమ్మల్ని చాలా ఇబ్బంది అనేది పెట్టింది. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు అనేవి ఈ చేపలు అనేది పడతాయి. ఒక్కొక్కసారి 2 గంటలు కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్ నిజానికి చెప్పుకోవాలంటే ఈ యొక్క చేప అనేది చాలా ఫోర్స్ పైన అయితే లాగుతుంది. లాగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. మనుషులు అనేది ఏ మాత్రం ఆసడ్డుకున్నా సరే ఏకి మొల పడిపోయి చనిపోయిన కూడా చాలా మంది ఉన్నారు. అలాగే గాయాలు పడిన కూడా చాలా మంది ఉన్నారు బోట్లు అనేది. అందుకే ఈ యొక్క చేప పడేటప్పుడు చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. ఈ యొక్క చేపనే చేపను ఇలాంటి చేపలు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద చేపలు కదా. మీరు చూసుకున్నట్టయితే ఏదో ఒకలాగా అయితే బోట్లోకి నెమ్మదిగా లాక్కుంటున్న ఆ చేపను అనేది చూసుకోవచ్చు. చాలా భారం అయితే చేస్తుంది. అందరము వచ్చి ఏదో ఒకలాగా అయితే లాగిస్తాం చేపను అనేది లోపలికి. చేప కొమ్ము చూసారా ఎలాగైతే పట్టుకున్నానో అలా పట్టుకోకపోతే మాత్రం చాలా అంటే చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. ఏ మాత్రం నేను కొమ్ముల్లో సరే అక్కడ ఎవరిని ఉంచదు మనుషులు అనేది. ఫ్రెండ్స్ ఈ చేపలు ఆగినప్పుడు వీడియో కావాలంటే మన అకౌంట్ లో అయితే ఆ వీడియో కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి పెద్ద చేపలు తీసినప్పుడు నాకు వీడియో తీసినందుకు పర్మిషన్ అయితే ఎవరు అయినా సరే మీ గురించి తీసా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుసు కదా మన ఛానల్ అయితే ఫాలో అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తే సైనింగ్ ఆఫ్ ది ఎల్జీ ఫిషింగ్. అందరికి జై హింద్ ఫ్రెండ్స్.